హోటల్కి ఎందుకు వెళ్తుంటాం? అయితే కమ్మటి భోజనం తినడానికి, లేదంటే సరదాగా విశ్రాంతి తీసుకోవడానికి. కానీ ఒక దగ్గర హోటల్ని చూడడానికి కూడా వెళ్తుంటారు. ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటి? ఈ వీడియో చివరి దాకా చూసి ఆ హోటల్ ప్రత్యేకత ఏంటో మీరే తెలుసుకోండి. ఏదైనా భవంతి 100-200 ఏళ్ల నుంచి చెక్కు చెదరకుండా ఉంటేనే ఎంతో ఆశ్చర్యపోతాం. ఇంకేదైనా హోటల్ని ఏర్పాటు చేసి 100 ఏళ్లు దాటితేనే దాని గురించి బోలెడు గొప్పలు చెప్పుకుంటాం. మరి 1300 ఏళ్ల నాటిదైతే మాటల్లో చెప్పనక్కర్లేదు. అందుకే ప్రపంచంలోనే అతి పురాతనమైన హోటల్గా దీనికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కట్టబెట్టేశారు. ఈ హోటల్ పేరు నిషియామా ఆన్సెన్ క్వీన్ కెన్. జపాన్లోని హయకావా యమనిషి ప్రిఫెక్చర్స్ దగ్గర ఇది ఉంది. ప్రపంచవ్యాప్తంగా 200-300 ఏళ్ల నుంచి నిరంతరంగా నడుస్తున్న రెస్టారెంట్లు ఉన్న ఈ హోటల్ కి మాత్రం ఏకంగా 1330 ఏళ్ల గొప్ప చరిత్రే ఉంది. చక్కని పరిసరాలతో, పసందైన వంటకాలతో దేశ దేశాల రాజవంశీయులకు, ప్రముఖులకు ఆతిథ్యం ఇస్తూ ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. దీని చరిత్ర విషయానికి వస్తే క్రీస్తు శకం 705లో ఇక్కడ రాజవంశానికి చెందిన ఫుజివరా మహితో అనే రాజకుమారుడు ఈ హోటల్ని ఏర్పాటు చేశారు. తరతరాలుగా రాజులు మారినా ఇది కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఒకే కుటుంబానికి చెందిన 52 తరాలు ఈ హోటల్ని నడుపుతూ వచ్చాయి. జపనీస్ సంప్రదాయ పద్ధతిలో నిర్మించిన ఈ హోటల్ భవనంలో మొత్తం 37 గదులుంటాయి. అంతేకాదు ఈ హోటల్ కి మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ సహజ సిద్ధమైన 6 వేడి నీటి బుగ్గలుంటాయి. అందుకే దీన్ని హాట్ స్ప్రింగ్ హోటల్ అని కూడా పిలుస్తారు. హోటల్ లోపల బయట ప్రత్యేక ఏర్పాట్లతో ఉన్న ఈ వేడి నీటి బుగ్గల్లో హాయిగా సేద తీరుతూ పరిసరాలను ఆస్వాదించవచ్చు. ఈ పురాతన హోటల్ ని 1997లో మరింతగా ముస్తాబు చేసి పర్యాటకులకు ఆకట్టుకుంటున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మనకు తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. ఇలాంటి విషయాల్ని ఎన్నో మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబర్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.